సంబంధించి అధిష్టానం మిమ్మల్ని నిర్లక్ష్యం చేయబట్టే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారా, లేకపోతే జగన్ చరిష్మా నచ్చి వెళ్ళారా? రెండు వ్యత్యాసాలు చెప్తాను. 2019 వాస్తవంగా మేము చీరాల క్యాండిడేట్స్ కాదు మేము ఇక్కడికి. ఎందుకంటే నాన్న కూడా రోజు బీసీ వర్గానికి ఇవ్వండి కదా, మేము బయట నుంచి సపోర్ట్ చేస్తాం, అంతేగాని ఇక్కడ నన్ను కంటెస్ట్ చేయకుండా కరెక్ట్ కాదన్నారు. ఎందుకంటే అప్పుడు నాన్న కూడా ఎమ్మెల్సీ ఉన్నారు, ఇంకో 4 years ఎమ్మెల్సీ టర్మ్ ఉంది 2019లో. ఎమ్మెల్సీ ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా పెద్ద డిఫరెన్స్ లేదు. అదే ఎమ్మెల్యే డైరెక్ట్, ఎమ్మెల్సీ ఇండైరెక్ట్. ఎవరికన్నా మీరు బీసీ క్యాండిడేట్కి ఇవ్వండి, తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. దాని తర్వాత అప్పుడు ఏమైందంటే ఆ మనిషి కూడా అప్పుడు దాకా పార్టీలో ఉండి అప్పుడు దాకా అన్నీ వాడుకొని అన్ని రకాలుగా ఉండి అప్పటికప్పుడు జంప్ అయ్యాడు. దానికి నిర్ణయం తీసుకొని కొంత టీడీపీ అధిష్టానం వాళ్ళు కూడా నాన్నగారిని బలవంతం చేయడం జరిగింది. ఆ తర్వాత నేను నాన్న ఇద్దరం కూర్చొని మాట్లాడి ఎవరు క్యాండిడేట్కి ఉండాలా అనుకున్నప్పుడు బేస్ ఇది ఫస్ట్ నుంచి నాన్నగారికి ఇక్కడి నుంచి అలవాటు ఉన్నాయి. అంటే మేము పుట్టింది కూడా ఇక్కడే రామకృష్ణపురం, ఈ ఇంటి దగ్గర ఈ గడ్డలో నేను పుట్టింది కూడా. తర్వాత మేము చెర్లూపేట వెళ్తాం, తర్వాత ఒంగోలు వెళ్తాం. ఇలా మాకు ఆఫీసర్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదమ్మా, అలా పొలిటికల్ ట్రాన్స్ఫర్స్. ఆ తర్వాత ఉన్న పరిస్థితుల్లో పోటీ చేద్దాం వద్దాని అనుకున్నప్పుడు నేనైతే వద్దని చెప్పాను. ఎందుకు వద్దన్నారు? డిస్ట్రిబ్యూట్స్ అలా అని కాదు, ఇప్పుడు టీడీపీలో అక్కడ పనిచేసి అద్దెంకిలో ఉన్నప్పుడు కొంచెం బెటర్ ఎగ్జిట్ ఇచ్చుంటే సంతోషపడేవాళ్ళు. అది కొంచెం బాధ అనిపించింది. వద్దులే, మనం ఎందుకు ప్రశాంతంగానే ఉన్నాం, ఎమ్మెల్సీ ఉన్నారు, మనం కూడా ఉన్నాం, అవసరం ఏం లేదు, నా గురించి మీరు ఎక్కువ ఆలోచించు. మనం కూడా రాజకీయం ఇంతకుముందు ఏంటంటే రాజకీయం అన్నాక బ్లడ్ బెడ్ చేస్తూ ఉండేవారు. నాన్న ఎప్పుడు కూడా అంతే ఉంది, అవసరం లేదు కదా, మనం కూడా ప్రశాంతంగానే ఉందాం, అందరు చేసినట్టు రాజకీయం చేద్దాంలే, మందే అనుకుని చేయడానికి వాళ్ళు కూడా అనుకోవాలి కదా అనేది నేను రెసిస్ట్ చేశాను. అది చాలామందికి తెలుసు, నేను వద్దనే చెప్పాను. తర్వాత అనేక సార్లు చంద్రబాబు గారు నాన్నగారిని అడగటం, మళ్ళీ నాన్నగారు కాదనలేకపోవటం, కొన్ని ఈక్వేషన్స్ ఇక్కడ లోకల్ ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న పరిచయాలు ఉన్నాయి, వాళ్ళందరూ నాన్న బలవంతం చేయటం, ఇవన్నీ జరిగినాక నిర్ణయం తీసుకున్నాక ఇంకా మేమందరం కూడా పనిచేయాల్సి వచ్చింది. అది కరెక్ట్గా 27-28 days ముందు వచ్చాం, షార్ట్ పీరియడ్, జస్ట్ అనుకోకుండా వచ్చింది. సరే అవన్నీ కూడా ఎలక్షనింగ్ చేసుకున్నప్పుడు బీసీ వర్గాలు కానివ్వండి, ఎస్సీ వర్గాలు కానివ్వండి, ఎస్టీ వర్గాలు కానివ్వండి, ముస్లిం వర్గాలు కానివ్వండి, మైనార్టీ అందరూ, వీళ్ళతో పాటు ఓసీ వర్గాల్లో ఉన్న అన్ని క్యాస్టులు, వైశ్యాస్, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ రోజున్న పరిస్థితుల్లో తప్పకుండా బలరాం గారికి వేస్తేనే ఓటు గెలుపు వస్తుంది, గెలిస్తేనే మాకు ప్రశాంతత వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది. ముందు ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా మీరు డెవలప్మెంట్ అడుగుతారు, ఇక్కడ డెవలప్మెంట్ ఫస్ట్ అడగరు. మా బతుకులు మమ్మల్ని బతకనియండి, మా ప్రశాంతంగా ఉండనియండి, మాకు ఫ్రీడమ్ కావాలని అడుగుతారు. అంటే మీకు ఎవరు ఉంది, ప్రజల వ్యతిరేకత ముందే వచ్చేసింది. ప్రజల్లో వ్యతిరేకత అతని మీద ఉంది. ఎవరైతే ఇంతకుముందు ఇక్కడ వైసీపీ క్యాండిడేట్గా ఉన్నాడో వాడి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, ఎవరైతే ఉన్నారో అతని మీద చాలా వ్యతిరేకత ఉంది. కానీ కరెక్ట్ అయిన క్యాండిడేట్ వస్తేనే వీళ్ళందరూ బయటపడిపోతారు. ఆ రోజు మేము వచ్చాము, మేము గెలిచాము నేను చెప్పను, ప్రజలు గెలిపించారు. ఆ రోజు ప్రజల నిర్ణయాన్ని ఆ రోజు మనం కూడా గౌరవించాలా. రెండోది, బలరాం గారు అయితే నమ్మకం ఒకటి ఏర్పడింది, ఈయనైతే మమ్మల్ని కాపాడుతాడు, మనం ఏం చేసినా ఎలా ఉన్నా బయటపడినా అతని నుంచి మనల్ని కాపాడే వ్యక్తి ఒక్క బలరాం గారే అని ప్రజలు నమ్మారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ నమ్మింది, న్యూట్రల్ పీపుల్ నమ్మారు. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం జరిగింది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఆ రోజు మేము వచ్చిన కానీ కూడా మాకు ఎక్కడ నెగిటివిటీ ఎక్కడ కనపడలేదు. అతను మార్పు కోరుకోవాలని బలంగా అనుకున్నారు. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మనం గెలవటం మన క్రెడిబిలిటీ కాదు, ఆ రోజున్న ప్రజల నిర్ణయం, వాళ్ళ నిర్ణయం తీసుకోవటం వల్ల మనం గెలిచాం. ఆ నిర్ణయం కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, నేను చెప్పిన వర్గాలన్నీ కూడా బలుగు వర్గాలు కలిసికట్టుకు పనిచేయటం జరిగింది. టీడీపీ క్యాడర్ కూడా కలిసికట్టుకు పనిచేయటం జరిగింది. న్యూట్రలైజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ చీరాల్లో ఉన్న ఒక అన్ని వర్గాల వారు మాకు స్వేచ్ఛ కావాలి. 2019లో ప్రజలే మిమ్మల్ని గెలిపించారని మీరు అన్నారు. మరి ప్రజల్ని మీరు గెలుచుకున్నారా? వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ అభివృద్ధి కానీ చేశారా? 2019కి ముందు, 2019 తర్వాత 2 దఫాలుగా మనం ఎప్పుడైతే అనలైజ్ చేసుకుంటామో, చీరాల ప్రజలు డెవలప్మెంట్తో పాటు వాళ్ళకి స్వేచ్ఛ, ప్రశాంతత అనేది వాళ్ళకి బేసిక్ రైట్ లాగా వాళ్ళు ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు. ఎక్కడనూ కూడా భావించేది ఫస్ట్ రైట్. కానీ ఇక్కడ 10 సంవత్సరాల నుంచి అరాచక పాలన, 2009 నుంచి 2019 వరకు అన్ని కమ్యూనిటీస్ని టార్గెట్ చేసి రకరకాలుగా హింసలు పెడుతూ
ఎవడన్నా మాట వినకపోయినా, లేదంటే వాళ్ళకి యాంటీ ఉన్నా, లేదు పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ నుండే 4 పార్టీలు మారుతూ ఉంటాడు. ఏ పార్టీలోకి వెళ్ళినప్పుడు అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా చేసినా పోలీస్ కేసులు పెట్టాలి, ప్రొక్లైనర్ తెచ్చి ఇల్లు స్టెప్స్ పోల్చడాలు, అన్ని రకాలుగా భయభ్రాంతులు చేయడాలు, బిజినెస్ వర్గాల్లో వాళ్ళ బిజినెస్ డైరెక్ట్లీ వాళ్ళని చేసుకోవడాలు, ఇవన్నీ కూడా జరిగినాయా లేదా అనేది బహుశా మీ అందరికి కూడా అవగాహన ఉంది. ఈ పాటికి ఒకసారి మీరందరూ కూడా రీఎంక్వైరీ చేయాలి. అరాచక పరిపాలన చేశారు. 2009 నుంచి 2019 వరకు ఒక అరాచక శక్తి ఇక్కడ ఎలా పరిపాలన చేశాడు, ఏ పార్టీలో గెలిచాడు, ఏ పార్టీకి మారాడు, ఏ పార్టీలు మారినప్పుడు ఏ విధంగా పనిచేశాడు, ఎవరెవరిని ఇబ్బంది పెట్టాడు అనేది ఆన్ రికార్డ్ ఉంటుంది. ఇక్కడ మీరు దాన్ని ఒకసారి రీవెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఈ 5 years లో మీరు దాన్ని ఎంతవరకు మార్క్ తీసుకొచ్చారు? ఈ 5 ఏళ్లలో ఎవరి మీదైనా కేసులు పెట్టారా? చదువుకున్న పిల్లల మీద ఎక్కడైనా కేసులు ఉన్నాయా? ఇన్కేస్ వాళ్ళ పర్సనల్ రీజన్స్ తప్ప పొలిటికల్ వెంజెన్స్ ఎక్కడన్నా ఉందా? డెవలప్మెంట్ వైజ్లో కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇక్కడ పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే మేము కూడా బేసిక్గా మేము ఆలోచించేది కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచాం. 2020 మార్చి 12న నాన్నగారు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. నేను డైరెక్ట్గా పార్టీలో జాయిన్ అవుతాను. ఆ తర్వాత నుంచి పరిపాలనలో భాగంగా అఫీషియల్ వర్క్ నాన్న ఒక చూసుకున్నా, నేను పార్టీ వర్క్ మొత్తం అంతా నేను చూస్తూ ఉండేవాడు. ఇవన్నీ కూడా ఏంటంటే కనీసం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద కేసులు బండి అనేది మీరు వాకప్ చేసుకోండి. పరిపాలన అంతా కూడా ప్రశాంతంగా ఉండాలా, ఎవరికి వాళ్ళకి కక్ష సాధింపు చర్యలు ఉండకూడదనే భావంతో మేమందరం కూడా పరిపాలన చేయడం జరిగింది. నాన్నగారు కానీ నేను కానీ తప్పకుండా సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఏ పార్టీ కొట్టేసుకున్నా, ఏ కుల మతాలకి వాళ్ళు కట్టుబడి ఉన్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా ఎక్కడా కూడా కక్ష సాధింపు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మేమందరం కూడా వెళ్ళడం జరిగింది. ఈ 4 ఏళ్ళు అంటే నేను చెప్పే 20 నుంచి 24 వరకు మీరు కూడా వాకప్ చేసుకొని జరిగే పరిణామాలు మీరు కూడా చీరాల ప్రాంతంలో వచ్చున్నారు. ఒకసారి మీరు బయట మార్కెట్ సెంటర్కి వెళ్ళినా, ఈ హోటల్ దగ్గరికి వెళ్ళినా, లేదంటే ఈరోజు డెవలప్మెంట్ అంతా కూడా బీచ్ సైడ్ ఉంది. ఇంతకుముందు 50 లక్షలు అలా ఉండేది, ఈరోజు 4-5 కోట్లు ఉంది ఎక్కడ ఈ 4 సంవత్సరాల్లో. ఇంత డ్రాస్టిక్గా పెరగటానికి కారణం ఎవరు పని వాళ్ళు చేసుకోవట్లేదు. ఇంతకుముందు ఏమైనా రేసులు చేసుకోవాలంటే ఒకరి దగ్గర నుంచి సిఫార్సు కావాల్సి వచ్చేది, వాళ్ళకి మళ్ళీ పర్సంటేజ్ ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఇలాంటి వ్యవస్థ నుంచి ఎవరు ఏం పని చేసుకున్నా ఏ రాజకీయ ఇంటర్ఫరెన్స్ లేకుండా, పెత్తందారుల పరిపాలన లేకుండా పేద ప్రజల పరిపాలన వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకుంటున్నారో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఏదైతే ఉందో వారి ఆశయ సాధన కోసం చీరాల ప్రాంతంలో మేమందరం పనిచేస్తున్నామని గర్వంగా చెప్తాం.